డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో అమెజాన్ 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. డేటా సెంటర్లలో పెట్టుబడులకు అమెజాన్ అంగీకరించింది. వాటిక అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల వెల్లువ వచ్చే అవకాశం కూడా ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, దావోస్ లో తెలంగాణకు సంబంధించి భారీ పెట్టుబడుల ఒప్పందాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 1,32,000 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు వచ్చాయి. కొత్త ఒప్పందాలతో 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అతిపెద్ద రికార్డుగా కూడా చెప్పవచ్చు. 10 సంవత్సరాలతో ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. గత ఏడాదితో పోలిస్తే 3 పెట్టుబడులు కూడా ఈసారి వచ్చాయి. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్రంలో భారీ పంపుడ్ స్టోరేజ్ పవర్ సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి 45,500 కోట్ల పెట్టుబడులు సన్ పెట్రో కెమికల్ సంస్థతో ఇప్పటికే ఎంఓయూ చేస్తున్నారు. ఈ ఫోరంలో ఇది కూడా పెట్టుబడి ముఖ్యంగా చూసినట్టయితే ఈ సంబంధించి ఇప్పటికే పథకాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా జల విద్యుత్ సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల 7,000 మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగులో ఈ ప్రాజెక్టులు కూడా నెలకొల్పబోతున్నారు. మరోవైపు చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం అమెజాన్ తో కూడా 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూడా ఆ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తో కూడా సమావేశం నిర్వహించి మొత్తానికైతే ఒప్పందం అయితే చేస్తున్నారు. 60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికతో హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్ ను పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఏ ఆధారిత క్లౌడ్ సేవల అభివృద్ధికి ఈ డేటా సెంటర్లు కూడా కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2034 కూడా $4.4 బిలియన్ పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా చూసినట్లయితే ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా పెట్టుబడులు అయితే సాధిస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు కావచ్చు ఏదైనా అన్ని కూడా పెద్దగతిన ఇస్తాము. ఖచ్చితంగా తమ పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతున్నట్టు కూడా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వస్తున్నాయి. గత దావోస్ పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం పాలించింది. కానీ ఈసారి 1,32,000 కోట్ల పెట్టుబడులను మొత్తం చేస్తుంది. ముఖ్యంగా స్కైరూట్ కంపెనీ కావచ్చు, యూనిలీవర్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా ఇక్కడ విస్తరించబోతున్నాయి. వాళ్ళ కార్యకలాపాలను విస్తరించబోతున్నారు. చందు రైట్ చందు, థ్యాంక్ యూ.